నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. సో ఈరోజు మనం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి 38th హైదరాబాద్ బుక్ ఫేర్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడికి చాలామంది బుక్స్ని లవ్ చేసే వాళ్ళు, బుక్ ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం, పుస్తక ప్రియులు ఖచ్చితంగా ఈ స్టాల్స్ని విజిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా మిస్ కాకుండా. సో ఈరోజు కూడా స్టార్టింగ్ డే కాబట్టి చాలామంది జనాలు బుక్స్ని చూడడానికి రావడం జరిగింది. లోపలికి కూడా వెళ్ళి మనం ఏమేమి స్టాల్స్ పెట్టారని కూడా చూస్తూ ఉన్నాం. చాలా ఎవ్రీ ఇయర్ స్టాల్స్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా చాలా స్టాల్స్ ఈ ఇయర్ పర్టికులర్గా చాలా స్టాల్స్ పెట్టారని తెలిసింది. ఏమేమి బుక్స్ ఉన్నాయనేది ఒకసారి మనం కూడా స్టాల్స్ విజిట్ చేసి చూసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. మనం బుక్ స్టాల్స్ ఉన్న లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తే చాలా పెద్ద ఏరియా ఉంది. లోపల చాలా స్టాల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ మిడ్ పాయింట్లో ఉన్నాం కదా, మొత్తం ఈ చుట్టూ కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 350+ స్టాల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని స్టాల్స్ కూడా చాలా క్రౌడెడ్గా, చాలా బిజీగా ఉన్నాయి. చాలా బుక్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ స్టాల్స్ విజిట్ చేయడం వల్ల, ఈ బుక్ ఫేర్ని మనం విజిట్ చేయడం వల్ల మనకు కూడా చాలా రకాల పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది కవులు కూడా వస్తూ ఉంటారు, అలాగే పుస్తక ప్రియులు కూడా వస్తుంటారు. సో ఈ బుక్ ఫేర్ లోపల చాలా స్టాల్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఇంకా ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి స్టాల్ పెట్టడం జరిగింది. మేజర్గా దాంట్లో గద్దర్ కొడుకు అయినటువంటి సూర్యం గారు ఈ స్టాల్లో ఉన్నారు, అలాగే వాళ్ళ కోడలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఈ స్టాల్ గురించి, అలాగే గద్దర్ గారి గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు మనం గద్దర్ ఫౌండేషన్ స్టాల్ దగ్గరే ఉన్నాం. సార్ గద్దర్ గారి కొడుకు కూడా ఇక్కడ సూర్యం గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి వాళ్ళ ఫాదర్ గురించి, అలాగే ఈ స్టాల్ గురించి, ఈ ఫౌండేషన్ గురించి, ఆయన కోసం రాసినటువంటి పుస్తకాల గురించి, ఆయన పాటల గురించి, ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. నమస్కారం సార్. ఫాదర్ తర్వాత మళ్ళీ ఆయన పొజిషన్ని మీరు తీసుకునేటట్టే ఉన్నారు. ఆయన డ్రీమ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మీరు ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఇదే ఫస్ట్ టైమా సార్ ఇక్కడ? ఇది సెకండ్ టైం అమ్మ. 2024 లో ఫస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈసారి పెట్టడం జరిగింది. సో నాన్నగారి అనంతరం కన్నా ముందే ఇవన్నీ కూడా దాదాపు నాన్న రాసిన 3000 పైకు చిలుకు పాటలు, అనేక సామాజిక అంశాలపై రాసిన తన పాటలు, సాహిత్యం, పోయిట్రీ అవన్నీ కూడా సమకూర్చాము, ఇంకా సమకూర్చుతూ ఉన్నాము. వీటన్నిటిని కూడా మనం చూస్తుంది ఏంటిది, గద్దర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ సాహిత్యాన్ని తిరిగి ప్రజలకు అందించడం లక్ష్యంతో, మనము ఆ స్ఫూర్తిని నిలబెట్టే లక్ష్యంతో ఈరోజు ఫౌండేషన్ ఏర్పాటు క్రమంలో, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో జనవరి 31 నాన్నగారి జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు రావడం జరిగింది. అధికారికంగా కూడా జయంతులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం, జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు, అట్లాగే మా ఫౌండేషన్ కీలకమైన సభ్యులు, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా కలిసి మన గద్దర్ ఫౌండేషన్ ద్వారా గద్దర్ గారి స్ఫూర్తిని, గద్దర్ గారు తీసుకొచ్చిన అనేక చైతన్య అంశాలని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక గొప్ప అంశంతో ఈరోజు మనం ఈ స్టాల్ పెట్టడం జరిగింది. గద్దర్ ఫౌండేషన్ ద్వారా మనం గద్దర్ అన్నని స్మృతిగా తీసుకొని అనేక పాటలు, అనేక ప్రోగ్రామ్స్, అనేక సామాజిక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మా కుటుంబానికి, మాకు అత్యంత సన్నిహితులు, మా కుటుంబ సభ్యులైన చౌదరి గారు కూడా ఫౌండేషన్లో స్టేక్ హోల్డర్గా ఉన్నారు. వారు కీలకమైన సలహాలు, సూచనలు మాకు ఇస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మనం చూసినప్పుడు ఈ పాటల పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా స్టాల్ నెంబర్ 20లో మనం ఫౌండేషన్ తర్వాతన ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. గదరన్నతో పాటు మనం ఇంకొన్ని పుస్తకాలు కూడా మనకు స్వచ్ఛందంగా పబ్లికేషన్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము. స్టాల్ నెంబర్ 20 గదర్ ఫౌండేషన్ తీసుకొస్తున్న ఈ పుస్తకాలను అన్నిటిని కూడా ప్రజలు ఆదరించాలని, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ పుస్తకాలను తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ స్టాల్లో ఇప్పుడు మనం గద్దర్ గారికి సంబంధించి ఎటువంటి పుస్తకాలని చూడొచ్చు? ఇక్కడ మనం చూసినప్పుడు గద్దర్ గారు తీసుకొచ్చిన అనేక అంశాల్లో 6 సంపుటాలుగా మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో మొదటిది గద్దర్ గారు, నాన్నగారు ఉన్నప్పుడే ప్రతి పాటకు కథ ఉంది అని, అట్లాగే మాపల్లె, దాంతోపాటు అండర్ గ్రౌండ్, లష్కర్, అట్లాగే తరగనిగని గద్దర్, పాటల జీవకణం గద్దర్, ఈ 6 సంపుటకాలని మనం ఈరోజు ఫౌండేషన్ స్టాల్లో పెడతా ఉన్నాం. ఇవి కాకుండా కూడా మనం సామాజిక అంశాలపైన గదరన్నతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా పబ్లికేషన్స్లో భాగంగా మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. అవి కూడా ఈరోజు సాయంత్రానికి, రేపొద్దునికి రాబోతూ ఉన్నాయి. ఓకే సార్, మీరు గద్దర్ గారు కొడుకు కాబట్టి అడగాలనిపించి అడుగుతున్నాము. ఒక పాట మా కోసం పాడాలి. ఇప్పుడున్న రిలవెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ పాట వినాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న రిలవెంట్ సిచ్యువేషన్లో చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చే పాట ఏదైతే ఉందో, ఈరోజు భారతదేశం మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం, ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. అంటే ఈరోజు సామాన్యమైన ప్రజల నుంచి తీసుకొని ఒక వర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ధరలు ఏవైతే ఆకాశం అంటాయో ఆ పాట నాకు గుర్తుకొస్తూ ఉంది. దాంట్లో భాగంగా గదరన్న 70-80లో రాసిన ఒక గొప్ప పాట ఉంది. ఆ పాట ఎలా వస్తుందంటే, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే, నాగులో నాగన్న ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది అని ఇలా మొదలవుతుందమ్మా. ఇది ఒక గొప్ప
సాహిత్యం నేపథ్యం ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏ కష్టాలైతే ఉన్నారో ఈరోజు వాటిని పాట రూపంగా మలిచి ప్రజలకు అందించాడు. అది ప్రశ్నగా మారింది. అంటే ప్రభుత్వాలు ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ధరల్ని నియంత్రించడం ఎట్లా, ధరల్ని సామాన్య ప్రజలకి చేరవేసే పద్ధతిలో వాళ్ళు అలాంటి పాలసీలు తీసుకురావాలని చెప్పేసి ఈ పాట గుర్తుకొస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ బిట్టు పాడానమ్మా. సో మనం ప్రజలు చూసినప్పుడు యావత్ భారతదేశాన్ని ఒక చైతన్య గీతంగా అట్టడుగు ప్రజల్ని ప్రభుత్వాలపై ఏదైతే సామాన్య ప్రజలపైన వాళ్ళు తీసుకొస్తున్న దమనకాన్ని ఎలా ఎదిరించాలి, ప్రజల సమస్యలని పాటగా మలిచి ఆయుధంగా ఇచ్చిన ఆ మహనీయుడు గదరన్న తీసుకొచ్చిన అనేక పాటల్ని ఈరోజు మనం ఇక్కడ పుస్తక రూపంలో తీసుకొస్తా ఉన్నాము. చాలా సంతోషం సార్. అంటే అట్లీస్ట్ మీ ఫాదర్ లేని లోటు మీరు కూడా తీరుస్తున్నారు, మీరైనా తీరుస్తున్నారు. వచ్చి ఆయన పాటలకి అర్థం ఉండాలి అని చెప్పి, ఆయన మాటలకి అర్థం ఉండాలని చెప్పి ఈరోజు ఈ ఫౌండేషన్ త్రూ మీరు ఇక్కడ స్టాల్ పెట్టడం, ఆయన గురించి ఇంకాస్త జనాలకి ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళకి తెలియజేయడానికి ట్రై చేస్తూ ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ డే అయినప్పటికీ కూడా చాలామంది జనాలు వచ్చారు. అసలు బుక్స్ చూడడానికి, బుక్స్ కొనడానికి ఎవరు వస్తారా అని అనుకున్నాను, కానీ లోపలికి చూసాక అర్థమైంది ఇంతమంది బుక్స్ని ప్రేమించే వాళ్ళు, ఇంతమంది బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారని ఇక్కడికి వచ్చాకనే, ఇంతమంది బుక్స్ని కొనడానికి వచ్చిన వాళ్ళు చూసాకనే అర్థమైంది. ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే జనరల్గా మనకి స్టూడెంట్స్కి ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. మన ఐడి కార్డ్ చూపిస్తే స్టూడెంట్స్ని ఫ్రీగానే ఎంటర్ చేస్తారు. అదర్వైజ్ ఎవరైనా అవుటర్స్ వచ్చారు అని అంటే 10 రూపీస్ టికెట్ పెట్టుకుని రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చాలా బుక్ స్టాల్స్ మనం వెనకాల చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 350+ బుక్ స్టాల్స్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మనకి బుక్ స్టాల్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మనం సాహిత్యం అలాగే సంస్కృతి మర్చిపోకూడదని, ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు ఇంకే బతుకే ఉంది అని చెప్పడానికి, అలాగే ప్రతి బుక్ని మనం గుర్తు చేసుకోవడానికి, దానికి సంబంధించిన బుక్స్ ఇక్కడ మనకి చాలా, అంటే స్టోరీ బుక్స్ దొరుకుతాయి, పోయిటరీ బుక్స్ దొరుకుతాయి, ఇంకా హిస్టరీ బుక్స్ దొరుకుతాయి. ఇలా చాలా రకాల బుక్స్, ఎన్ని జోనర్స్ ఉన్నాయో అన్ని బుక్స్ మనకి ఈ బుక్ స్టాల్స్లో ఇక్కడికి వస్తే ఈ బుక్ ఫెయిర్కి అనేది మనం కొనుక్కోవడానికి వీలుంటుంది. లోపల ప్రతి స్టాల్స్ కూడా పుస్తకాలతో నిండిపోయి ఉన్నాయి. అలాగే పుస్తక ప్రియులు కూడా అంతే మంది వస్తున్నారు. చాలా, ఏ స్టాల్ చూసినా అక్కడ పుస్తక ప్రియులు చాలా మంది ఉన్నారు. బుక్స్ కొనడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారన్నమాట. నా పేరు కీర్తన. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఎవ్రీ ఇయర్ మా పేరెంట్స్ వస్తారు. మా ఇంట్లో అందరికీ బుక్స్ అంటే పిచ్చి. సో ఈసారి నేను వచ్చి ఏం కొనకూడదు అని చెప్పేసి ఒక 7 to 8 బుక్స్ అయితే కొన్నాను. మెయిన్గా వచ్చింది కడలి గారి బుక్స్ కోసం. తిను అండ్ నేను తనని కలిసాము, ఫొటోస్ దిగాము, బుక్స్ తీసుకున్నాము. ఇంకా వేరే ఇంగ్లీష్ బుక్స్ కూడా తీసుకున్నాను కొన్ని. అదే అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇంకా చూడాలి.
హాయ్ అండి, నా పేరు శ్రావ్య. నేను బుక్ ఫేర్కి రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడ అన్ని స్టాల్స్ చూసాము. మెయిన్ కడలి గారు ఇంకా గౌస్ బుక్స్ కోసం వచ్చాము, కలిసాం కూడా. అండ్ అవే కాకుండా మేము వద్దు అంటే ఇంత బడ్జెట్ అని వచ్చాము, ఇంకా చాలా తీసుకున్నాం కూడా, చాలా బాగున్నాయి. సో అందరూ వచ్చి ఐ థింక్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ ఇది. మై నేమ్ ఇస్ లావణ్య, హిమాయత్ నగర్ నుండి వచ్చాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇక్కడికి, బట్ ఇట్స్ ప్రెటీ గుడ్. ఎక్స్ప్లోర్ చేస్తున్నా థింగ్స్, బుక్స్. కానీ బుక్స్ అన్ని కలెక్టివ్గా అంటే చాలా సోర్సెస్ నుంచి వచ్చాయి కాబట్టి దట్స్ నైస్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ వర్కింగ్ ఫర్ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ అన్ అడ్జంక్ట్ ఫ్యాకల్టీ. ఇక్కడ వచ్చేసి మనము ఈ పుస్తక ప్రదర్శన అనేది ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా వస్తూనే ఉన్నాను ఇక్కడికి, నాట్ ఫస్ట్ టైం. ఇక్కడ పుస్తక ప్రదర్శనలో ముఖ్యంగా అంటే ఈ యొక్క బుక్ ఎగ్జిబిషన్లో మనం చూసినట్లయితే అన్ని రకాలైన పుస్తకాలు, అన్ని రకాలకు సంబంధించిన వాళ్ళు. ఒక చిన్న కొటేషన్ నేను ఎప్పుడు చిన్నప్పుడే చదువుకున్నాను. అది ఒక చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటాడు. ఒక మంచి పుస్తకం కొనుక్కో, చిరిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు అంటాడు. నిజంగా ఈ రోజుల లోపల చాలామందికి ఏమైపోయిందంటే పుస్తక పఠనం అనేటువంటి అలవాటు తగ్గిపోయింది. కానీ అది మళ్ళీ పెంపొందించుకోవాలి, అది చాలా ముఖ్యం. ఈ 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ముందుగా అభినందనలు. చాలా అద్భుతంగా ఇవాళ ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంగణానికి కూడా అందశ్రీ పేరు పెట్టారు. అందశ్రీ లేడు కానీ ఆయన పేరు ఇవాళ చాలా ఈ బుక్ ఫేర్కు పెట్టడం అయితే చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అందశ్రీ చదువుకోలేదు, స్కూలుకు వెళ్ళే అవకాశం దొరకలేదు, కాలేజీలో అయితే ఇక అవకాశమే లేదు. ఆయన కష్టపడి చదువుకున్నాడు. పిల్లలతో కూర్చొని తన తోటి వాళ్ళు చదువుకుంటే వాళ్ళతో కూర్చొని అక్షరాలు దిద్ది నేర్చుకొని చదవటం నేర్చుకొని పుస్తకాలు చదివాడు. ఆయన ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. అట్లా అద్భుతంగా ఒక పుస్తక ప్రేమికుని, పుస్తక ప్రియుని పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. ఇవాళ మొత్తం హైదరాబాదు పుస్తక ప్రేమికులకు, హైదరాబాదు ప్రజలకు ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించమని చెప్పి అందరినీ కూడా కోరుతున్నా. ఎన్ని డిజిటల్ పుస్తకాలు ఉన్నాయి, పుస్తకం చేతిలో పట్టుకుంటే కలిగే తృప్తి వేరు, ఆనందం వేరు. తప్పకుండా చదవాల్సిందే పుస్తకాలను. ఇక్కడికి వస్తే కనీసం ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏ విషయాల మీద పుస్తకాలు వస్తున్నాయి అనే విషయం అయితే అర్థమవుతుంది. అట్లా విషయ పరిజ్ఞానం పొందటానికి కూడా ఇది ఒక వేదిక. తప్పనిసరిగా మీరు రండి, మీ పిల్లల్ని కూడా తీసుకొని రమ్మని నేను కోరుతా ఉన్నా. ఈ పుస్తక ప్రదర్శన హైదరాబాదులో ఇవాళ హైదరాబాద్కు ఒక గుర్తింపుని తీసుకొస్తున్నది. తర్వాత పుస్తకం అనేది మనకు తెలియని అనేక విషయాలను పరిచయం చేస్తుంది. నెట్లో చూడవచ్చు కదా అంటే నెట్లో సంక్షిప్తంగా చూడటం వేరు, కానీ ఒక విషయం పైన లోతైన అవగాహన రావాలంటే పుస్తకం చదవాల్సిందే. అవైనా డిజిటల్ పుస్తకాలు చూడొచ్చు కదా అంటారు చాలామంది, కానీ ఏదున్నా డిజిటల్ పుస్తకం చూడటం అనేది అంత మాలాంటి వాళ్ళకైతే ప్రత్యేకించి అంత తృప్తి అనిపించదు. పుస్తకం చేతిలో పట్టుకుంటే, చేతిలో పట్టుకుంటే ఆ వాసన పీలుస్తుంటే, ఆ పుస్తకాన్ని చేతిలో మనం దాన్ని పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అది వేరే. అది పుస్తకం కలిగేటువంటి అనుభూతి వేరు, దాంతో కలిగే అనుబంధం కూడా వేరే. ఆ అనుబంధాన్ని నిలుపుకోవటానికైనా తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనకు రావాలని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతాను. నమస్తే అండి, నా పేరు చిత్రలేఖ. ఐఎమ్ ఆల్సో రైటర్ అండి. సో పద్మిని గారు వస్తున్నారు, షీజ్ ఆన్ ది వే. సో ఇక్కడ అచ్చంగా తెలుగు పబ్లికేషన్స్ ప్రత్యేకత ఏంటంటే తెలుగు రైటర్ని, ప్రతి ఒక్క తెలుగు రైటర్ని, ఎస్పెషల్లీ తెలుగులో రచనలు రావాలని తెలుగుని ఎంతోగానో ప్రేమించే పద్మిని గారు ఈ ఒక సంస్థను స్థాపించడం జరిగిందండి. సో అలాగా చాలామంది బడ్డింగ్ రైటర్స్ దగ్గర నుంచి కూడా చాలా ఫేమస్ బుక్స్ ఈ పబ్లికేషన్స్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి బుక్స్, ఇక్కడ ఈ స్టాల్కి ఎందుకు వచ్చి అట్రాక్టివ్గా ఏ పుస్తకాలు కొనాలంటారు?
సో ఇక్కడ ప్రముఖ రచయితల దగ్గర నుంచి అంటే సో కాల్డ్ వెటరన్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటే సుద్దాల అశోక్ తేజ గారి రచనలు ఉన్నాయి, ఇక్కడ యండమూరి వీరేంద్ర గారి రచనలు ఉన్నాయి, అలాగే పద్మిని భావరాజు గారు కూడా రచయిత కదా, ఆవిడ కూడా చాలా రచనలు చేశారండి. ఆవిడ రచనలతో పాటు చాలా బడ్డింగ్ రైటర్స్, నాలాంటి బడ్డింగ్ రైటర్స్ రచనలు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో మాకు ఏదైనా మీ బుక్స్, మీరు రాసిన బుక్స్ చూపిస్తారు? ఎస్ అండి, ఇది నా 4th బుక్ సోలో అని. నేను ఇప్పటికీ 3 బుక్స్ రాశాను. సో దిస్ ఈజ్ మై 3rd బుక్ అని చెప్పొచ్చు. సో సోలో ఈజ్ ఆల్ అబౌట్ డిప్రెషన్ ఇన్ వర్కింగ్ మదర్స్ అండి. అంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ మనం అందరం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. మీ ఇంట్లోనూ మా ఇంట్లో కూడా ఇది చాలా కామన్గా జరిగేదే, కానీ మనం ఎప్పుడూ అది అడ్రస్ చేయలేదు. ఎస్పెషల్లీ వర్కింగ్ మదర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంటా బయటే చేసే స్ట్రగుల్ ఏదైతే ఉందో అది అన్అడ్రస్డ్గానే పోతుంది అన్నమాట. సో వీ నీడ్ టు ఆ సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ, అలాగే ఒక వర్కింగ్ మదర్ తనకంటూ ఒక స్పేస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆమె వాటిని అన్నిటిని అధిగమించి స్పిటి వ్యాలీకి ఒక సోలో బైక్ ట్రిప్ మీద వెళ్ళి నేచర్ తోటి ఆమె ఎన్కౌంటరు, అక్కడి నుంచి ఆమె ఏం నేర్చుకుని ఎన్ని అనుభూతులతోటి ఎంతటి విశ్వాసంతో తిరిగి వచ్చిందనేది ఇట్స్ ఆల్ అబౌట్ సోలో. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. సో ఆల్ ది బెస్ట్ అండి. సో మాకు ఎస్పెషల్లీ బయట ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆర్వీఆర్ అండ్ ఎస్పెషల్లీ యూ ఆర్ సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కోదండరామ్ గారు, బాలరెడ్డి గారు, వాసు గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ పుస్తక ప్రదర్శన ప్రారంభించి ముఖ్యమంత్రి కొత్త రోజు ఇచ్చారు. దాన్ని ఈసారి మంత్రి కొనసాగిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభించడం అదే మొదలు. మంత్రి గారు వచ్చారు ఈ సంవత్సరం. మంత్రి గారికి ఎట్లా తప్పదు, ప్రతి సంవత్సరం రావాల్సిందే. పుస్తక ప్రదర్శన అంటే విజ్ఞాన ప్రదర్శన, మన ప్రపంచం తెలుసుకోవటం, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవటం. మన పుస్తకం చదవటం అంటే ఇతరులతో సంభాషించడం. మేము న్యూస్ పేపర్ ప్రపంచంలో పుట్టాం, వార్తా ప్రపంచంలో పుట్టాం. వార్తాపత్రికలలో నా జీవితం వెనసుకుపోయింది. ఇప్పటికి కూడా ఈరోజు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా రోజుకి 8 పేపర్లు చదవాల్సిందే. పేపర్ ఫిజికల్గా చేతిలో తీసుకుని చదవాల్సిందే. డీటెయిల్ చదవచ్చు, కంప్యూటర్లో చదవచ్చు, కానీ అది సంతృప్తి ఇవ్వదు. పుస్తకాలు కూడా నా కోదన్న గారు అన్నట్టు డిజిటల్ పుస్తకాలు ఉంటాయి. ఆ డిజిటల్ పుస్తకాలు ఇచ్చే సంతృప్తి ఉండదు. అది డిజిటల్ పుస్తకాలు కాకుండా స్వయంగా పుస్తకాలు పట్టుకుని చదివితేనే సంతృప్తి ఉంటుంది. అట్లా రకరకాల పుస్తకాలు ఉన్నాయి. పౌర హక్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ బాలగోపాల్ గారి పుస్తకం ఉంది ఇక్కడ. అట్లాగే చాలామంది ఎంఎస్కో పుస్తకాలు ఉన్నాయి. ప్రసారేంద్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ, రకరకాల సంస్థల పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు పుస్తకాలన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. ఢిల్లీ నుంచి పబ్లిషర్స్ వస్తారు, ఢిల్లీ నుంచి కూడా పబ్లిషర్స్ వస్తారు, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా పబ్లిషర్స్ వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పబ్లిషర్స్ వస్తారు. ఇక్కడ జనం ఒకరోజు 2 రోజులు రావడం కాదు, రోజు రావాలి. రోజు కుటుంబంగా రావాలి. పిల్లల్ని తీసుకుని రావాలి. పిల్లలు చెప్పాలి, ప్రతి స్టాల్లో చెప్పాలి. ప్రతి స్టాల్లో ఏ పుస్తకాలను చూడాలి, పరిచయం చేయాలి. ఈ సంవత్సరం ఈ 10 రోజుల్లో 40 పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు. 40 కొత్త పుస్తకాలని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇక్కడే రోజుకి 3-4 చొప్పున, రోజు 4 పుస్తకాల చొప్పున 40 పుస్తకాలు ఆవిష్కరిస్తారు ఇక్కడ. అందుకని ఇక్కడ దీంట్లో ఎంతసేపు అయితే చర్చ ఉంటుందో అంతసేపు ఇక్కడ ఉండి అన్ని స్టాల్స్ తిరిగి అన్ని పుస్తకాలు చూసి ఈ విజ్ఞానం పెంపొందించుకొని ఇతరులు కూడా సహాయం చేయాల్సిందని కోరుతున్నాను. అందరూ రావాలి, తప్పకుండా నేను విజయవంతం చేయాలని కోరుతున్నాను. నమస్కారం. జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సమావేశానికి హైదరాబాద్ బుక్ ఫేర్ నుంచి నాయకత్వం వహిస్తున్న కార్యవర్గ సభ్యులందరికీ, పెద్దలు రామచంద్రమూర్తి గారికి, కోదండరామ్ గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్, గుడ్ విషెస్. భారత చరిత్రలో తెలంగాణ సమాజానికి ఒక విశిష్టత ఉంది. తమిళనాడులో సంఘం సాహిత్యం ఎట్లయితే వర్ధిల్లిందో, ఇక్కడ దానికి ముందే శాతవాహనుల కాలంలో గోదావరి నదిలోయలో కోట్లింగాల రాజధానిగా తొలి సాహిత్యం ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానది ఒడ్డున విజయపూర్ రాజధానిగా ఈక్ష్వాకుల కాలంలో
సాహితీ గ్రంథాలు బయటకు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే వేములవాడ చాళుక్యుల కాలంలో మొట్టమొదటిసారిగా పంపకవి తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రచురించి తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలుగు భాష యొక్క విశిష్టతను చాటి చెప్పి ఈరోజు భారతదేశంలో ప్రాచీన భాషల్లో 6 భాషల్లో ఉంటే అందులో తెలుగు భాషను ఒక సాహితీ భాషగా, తెలుగు భాషను ఒక ప్రాచీన భాషగా వర్ధిల్లింపజేసిన ఘనత తెలంగాణ సమాజానికి. కాకతీయుల కాలంలో కానీ, పద్మనాయకుల కాలంలో కానీ, కుతుబ్ షాల కాలంలో కానీ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అనేక పుస్తకాలు, అనేక సాహితీ రూపాలు బయటకు వచ్చాయి. నిజాం సాహిత్య టైంలో, నిజాముల కాలంలో కూడా పుస్తకాలు రాసి పుస్తకాలను ప్రచురించిన ఘనత ఉంది. అదేవిధంగా ఇక్కడ రాజరిక పరిపాలన వ్యతిరేకంగా గ్రంథాలయ ఉద్యమం నేపథ్యంలో పుస్తకాలనే చదవండి, పుస్తకాల్లో ఉండే జ్ఞానం ద్వారా ప్రజాస్వామ్య ఉద్యమానికి మనం ప్రయాణం చేయండి అనే ఉద్దేశంతో గ్రంథాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతమే. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ఎంటైర్ ది వరల్డ్ which led the movement of library to awake people by giving the knowledge from books. అది మన తెలంగాణ ప్రాంతానికి కూడా గొప్పతనం. ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతుందో దీనికి ఒక ప్రాచుర్యం ఉంది. ఈరోజు భారతదేశంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పుస్తక సంబంధించిన ఎగ్జిబిషన్స్ వచ్చినా కూడా మనకి కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే సమాజం ఏదైతుందో అది తెలంగాణ సమాజమే. అందుకోసం పెద్దలు జూపల్లి గారి నేతృత్వంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అదేంటంటే యువతను వ్యసనాల బారు నుంచి, యువతను జూదాల బారు నుంచి, యువతను డ్రగ్స్ బారు నుంచి, నార్కోటిక్స్ ఇష్యూస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే మనం ఉపయోగించే పదునైన ఆయుధం ఏదైతుందో అది పుస్తకమే. కాబట్టి పుస్తకాలను ప్రతి చోటుకు తీసుకుపోయి ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం పరిచయం చేయడం ద్వారా పుస్తక జ్ఞానాన్ని తీసుకున్న ఎవరైనా కూడా ఒక నిష్ఠాతతో, నిబద్ధతతో కూడుకున్న జీవితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తక ప్రపంచాన్ని 38వ ఏట అంటే 38 వసంతాల్లో భాగంగా ఈరోజు ఇంత అద్భుతమైన గ్రౌండ్లో అద్భుతంగా అలరింపజేసిన కార్యనిర్వాహక వర్గం, దానికోసం కృషి చేసిన అందరినీ కూడా అభినందిస్తూ గ్రంథాలయ సంస్థ కూడా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కూడా తప్పనిసరిగా డెఫినెట్గా ఈ బుక్ సంబంధించిన ఇష్యూస్లో పాల్గొంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పుస్తక ప్రపంచంలో మనం తీసుకునే ఒక మహోద్యమానికి మీతో పాటు కలిసి నడుస్తుందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మెమంటోని తల వంచి నన్ను చూస్తే తలెత్తుకొని జీవించేలా నేను చేస్తా అనేటువంటి సూక్తితో ఉండేటువంటి మెమంటోని ప్రజెంట్ చేశారు. ఈనాటి 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2025 ప్రారంభోత్సవ సభకు విచ్చేసినటువంటి వేదిక పైన మొదటగా సభాధ్యక్షులు డాక్టర్ యాకూబ్ గారు, అట్లాగే పెద్దలు ఎమ్మెల్సీ గారు కోదండరాం గారు, పెద్దలు శ్రీ కె రామచంద్రమూర్తి గారు, అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ తెలంగాణ భాషా సంస్కృతి శాఖ, డాక్టర్ రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, బాలాచారి గారు, కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ, అట్లాగే ఆర్ శ్రీనివాస్ గారు, కార్యదర్శి గారు, అట్లాగే కందడి బాలరెడ్డి గారు, అట్లాగే శోభన్ బాబు గారు, ఇతర పెద్దలందరికీ, వేదిక పైన ఉండే పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పాఠకులకందరికీ, సమాజాన్ని పరివర్తన చేసేటువంటి ఒక ఆలోచన స్పృహ ఉన్నటువంటి వచ్చేసిన మీకందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొదటగా ఈ యొక్క సంఘాన్ని, సభ్యుల్ని మొత్తం బాడు అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గడచిన 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా లక్షలాది మందిని, నేను విన్నటువంటి సమాచారం ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చదివే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. నేను అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఎంత డిజిటల్ మీకు సోషల్ మీడియా వచ్చినా,
ఫేస్బుక్ వచ్చినా రకరకాల ఎన్ని వచ్చినా కూడా ఒకటే సింపుల్, దే హ్యావ్ టు కరెక్ట్. మా పెద్దలు కోరరామ గారు అందరూ కరెక్ట్ చేయాలా. ఆనాడు అంటే ఈ యొక్క సాంకేతిక యొక్క డిజిటల్ మీడియా రాకముందు దశాబ్దాల కింద, సరే 40 ఏళ్ళ 50 ఏళ్ళ 100 సంవత్సరాలు, ఆనాడు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా, 70 ఏళ్ళ 80 మంది కంపేర్ చేస్తే ఈ నేటి సమాజంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నారు, రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. అంటే ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి గుణగణాలు చాలా మటుకు కల్తీ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరుణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా బుక్ స్టాల్స్ అన్నీ కూడా మేము మీకు చూపించాము, ఎలాంటి బుక్స్ ఉన్నాయి ఏంటి అనేది. మీరు కూడా రావాలనుకుంటే ఈ స్టాల్స్ అనేవి, ఈ ప్రోగ్రామ్ మనకి ఈ రోజు స్టార్ట్ అయింది. సో 10 days ఉంటుంది, 29th వరకు కూడా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.